7 బాల్స్ చేసేసాను. యాక్చువల్లీ నేను వీడియో తీయడానికి అని చెప్పేసి మామూలుగా మా కలీగ్ కూడా వస్తానన్నాడు. తను కూడా తీసుకొచ్చాను. వచ్చిన తర్వాత తనేమో షాక్ అయ్యాడు. బ్రో మీరేమో ఇన్నోవేషన్ ప్రాజెక్ట్లో ఉన్నారు, అంత బిజీలో ఉండి కూడా మళ్ళీ ఇలాంటివి కూడా చేస్తూ ఉన్నారా మీరు అన్నాడు. ఇది నా ప్యాషన్ అని చెప్పాను. ఎందుకంటే మేము చెప్పాను కదా, గుంటూరులో ఉండేవాళ్ళము, దగ్గర సత్తనపల్లిలో. అక్కడ మేము రెంట్కు ఉండేవాళ్ళము. నాకేమో చెట్లు పెంచాలనే విపరీతమైన ఇంట్రెస్ట్ ఉండేది, కానీ మాకైతే ప్లేస్ ఉండేది కదా, రెంటిళ్ళలో పెంచలేదు. ఈవెన్ టెర్రస్ గార్డెన్ చేద్దామన్నా ఇది నాకు యాక్చువల్లీ ఒక డ్రీమ్లా ఉండేది. మనమే ఒక ఫామ్ హౌస్ లాగా ల్యాండ్ తీసుకొని, ఎక్కువ ల్యాండ్, చిన్న రేకు షెడ్ అయినా పర్లేదు, మనకు ఓన్ ల్యాండ్ ఎక్కువ ఉండాలి అని. సో నా డ్రీమ్ నెరవేరింది. కాబట్టి ఇంకా ఎన్ని ప్లాన్స్ ఉంటే అన్ని ప్లాన్స్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాము. దానికి స్పెషల్లీ మా అమ్మ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. నాకు అమ్మ ఉండడం వల్ల ఇదంతా సాధ్యమైంది. నేను ఏది చెప్తే అది మా అమ్మ పాపం తనకు ఏజ్కి వెనక ముందు ఆలోచించకుండా అన్నీ చేస్తూ ఉంటాను. ఇంట్లో పని చేసుకొని మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళి ఫామ్ హౌస్లో చేసుకుంటూ, మా అమ్మకి టైం ఉండదు, రెస్ట్ ఉండదు, బట్ బాగా ఎంజాయ్ చేస్తారు అమ్మ. అలాగే నేను కూడా నాకు ఆఫీస్ వర్క్లో బిజీ ఉన్నా కానీ ఇది మొత్తం నేను చేసే అన్న ఫీలింగ్ అన్నా ఉంటుంది నాకు. బట్ నాకు ఎప్పుడు కొంచెం టైం దొరికినా కానీ నేను ఫామ్ హౌస్కి వచ్చి ఏదో ఒక పని చేస్తూ ఉంటాము. దానివల్ల రిలీఫ్ ఉంటుంది. ఈ పబ్స్కి వెళ్ళడము, ఈ జిమ్ములకి వెళ్ళడం కంటే ఇదే బెటర్ అని ఫిక్స్ అయిపోయాను. అదే కాకుండా రేపు నా నెక్స్ట్ జనరేషన్, నా పిల్లలకి కూడా వాళ్ళకి మంచి హెల్తీ ఫుడ్స్ మనం ఇవ్వగలుగుతాము. మన కెమికల్స్ లేకుండా మనం పండించిన కాయలు కానీ పండ్లు కానీ ఇవ్వగలుగుతాము. అది చాలా హ్యాపీనెస్ అనిపించింది. మన పిల్లల మీద మనకు ప్రేమ ఉంటుంది, కానీ ఆ ప్రేమ ఏ వేలో మనం అందిస్తామో అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా వరకు ఐటీ ఎంప్లాయీస్ ఉంటుంది, మా కలీగ్స్ చూస్తూ ఉంటాం కదా, వాళ్ళకి విపరీతమైన ప్రేమ ఉంటుంది పిల్లల మీద. కానీ ఆ ప్రేమ వాళ్ళ పిల్లలు ఏది అడిగితే అది ఇప్పించేస్తూ ఉంటారు. లైక్ పిజ్జా, ఏది కావాలంటే అవుట్ సైడ్ ఫుడ్. అది చాలా డేంజర్. ఇప్పుడు అది ఎలాంటి ఇప్పుడు తెలియదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక 25 years 30 years వచ్చినప్పుడే వాళ్ళకి గుర్తుంది, అప్పుడు తెలుస్తుంది. సో అది లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకని పిల్లలకి ఆస్తులు సంపాదించి ఇవ్వడం కంటే కూడా హెల్తీ ఫుడ్ ఇవ్వడం చాలా మంచిది. అదే చాలా మెయిన్ ఇంపార్టెంట్. సో అందుకని నేను సెలెక్ట్ చేసుకున్న నా ఇంట్రెస్టెడ్ వే కూడా ఇదే ఫార్మింగ్. సో నేనైతే ఎవరైతే ఫార్మింగ్ చేస్తారో వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తాను. నన్ను అడిగితే యాక్చువల్లీ ఈ ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళందరికంటే కూడా చాలా గొప్ప వాళ్ళు. ఈ టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళైనా కానీ, ఫార్మింగ్ చేసే వాళ్ళైనా కానీ, వాళ్ళే చాలా